డిఎస్సి స్కామ్ ద్వారా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న వ్యక్తి ఎవరో తక్షణమే తెలియాల్సి ఉందన్నారు. 2019 నుంచి 2024 వరకు ప్రకృతి మురళీ కృష్ణ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? 2024 జూన్ 12 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో ఎలా సన్నిహితంగా మెలుగుతున్నారన్నారు. ఆ కీలకమైన వ్యక్తి స్కామ్కు సూత్రధారి కావచ్చు అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివిరాం అభిప్రాయపడ్డారు. ఏది ఏమనప్పటికీ యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యక్తులు ఎవరైనా చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోక తప్పదన్నారు. ఎగ్జామ్ స్కామ్ అంటున్నారు. తెలుగు శక్తి దీన్ని పూర్తిగా ఏకాభవిస్తాం మనం చేస్తున్నాం. ఎందుకంటే 3,36,000 మంది ఎగ్జామ్ హాజరయ్యారు, రాశారు. ఈ మొత్తం పోస్టులు 16,547 పోస్టులు ఉన్నాయి. మరి 15,440 పోస్టులు ఇచ్చారు. అంటే ఈవేళ ఏ రకంగా స్కామ్ చేశారంటే స్పోర్ట్స్ కోటాలో ఈ స్కామ్ జరిగింది. అంటే మన నాయకులు ఎంత లాలుచి అంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ 2018 జరిగింది, మళ్ళీ 25 జరిగింది. అంటే 7 సంవత్సరాలు వ్యవధి పట్టింది జరగటానికి. మరి ఇంత గ్యాప్ లేట్ అయినా సరే నిస్వార్థంగా యువత కోసం చేద్దాం, నిరుద్యోగ యువత కోసం చేద్దామని లక్ష్యం లేకుండా డబ్బే లక్ష్యం తప్ప ఇంకో ఆశయం లేకుండా చేశారు. నిజంగా ఎవరైతే నెంబర్ 1 వచ్చారో ఆ నెంబర్ 1 మనం చూసాం, హోల్డ్ చేసి పెట్టారు. ఏమంటున్నారు? అతను కంప్యూటర్ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? స్కామ్ జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎందుకు హోల్డ్ చేసి అడుగుతున్నారు అంటే దీన్ని బట్టి పేపర్ కూడా లీక్ అయిందని ఎటువంటి సందేహం లేదు. కానీ మేము ముఖ్యంగా చేయబోయే ఆరోపణ ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఈ ఫ్రాడ్ విప్లవం జరిగింది. దీనిపైన నేను ఒకటే కోరుతున్నాను, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు నిజంగా నైతిక విలువలతో తక్షణం మీరు రాజీనామా చేసే ఎంక్వైరీ కోరుకోను. కానీ ఈరోజు అది ఏమీ పట్టినట్టు మీకు నా ఇష్టం, ఎవరన్నా మాట్లాడితే కేసులు పెడతాం, బెదిరిస్తున్నారు. మేము చూసాం, ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ అయినా ఫోన్ శశిధర్ మాట్లాడుతూ కూడా మీడియా అడిగిన ప్రశ్న కూడా దాటి వేశారు. సో వాళ్ళు ఏమైతే అనుకున్నా అదే చెప్పారు తప్ప అందులో ఎటువంటి స్ట్రేట్ పాయింట్ మనం చేస్తాం. మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే నేను ఈరోజు నారా లోకేష్కి 48 hours టైం ఇస్తాను. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళని మీరు ప్రొడ్యూస్ చేయాలి మీడియా ముందు. వీళ్ళంతా స్పోర్ట్స్ కోటాలని ఇచ్చాం, సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసే బాధ్యత లోకేష్ పైన ఉంది. 48 hours అంటే ఈవేళ మండే, బుధవారం ప్రొడ్యూస్ చేయాలి. మీరు చేయని పక్షంలో స్కామ్ జరిగిందని లోకేష్ ఒప్పుకుంటూ అవుతుంది మనం చేస్తారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తక్షణం సిబిఐ ఎంక్వైరీ ఆదేశించి ఆయన సహచర మంత్రి అయిన నారా లోకేష్ని బర్తరఫ్ చేయని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వాన్ని భావించాలనుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రజల కోసం పనిచేస్తామని మీ లక్ష్యం ఉంటే మీ సహచర మంత్రి అయిన నారా లోకేష్ని వెంటనే బర్తరఫ్ చేయని డిమాండ్ చేస్తారు. 48 hours లోకేష్ గారు స్పోర్ట్స్ కోటాలో వచ్చిన ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేసి నేను నిజాయితీగా ఇచ్చాను మీరు చెప్పగలరా అని చెప్పి తెలుగు ప్రశ్నిస్తుంది. అండ్ ముఖ్యంగా దీని వెనక మాకు అనుమానం ఉంది. ఎవరైతే 2019-20 దాకా ఒక వ్యక్తి ఎక్కడో అర్థం కావట్లేదు. ఈ రోజు ఆ వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మన నారా లోకేష్కి చాలా దగ్గరగా ఉన్నారు. సో ఆ కోణంలో ఒక దర్యాప్తు స్టార్ట్ చేస్తే మొత్తం అందరూ ఎలుకలు మొత్తం బయటకు వస్తాయని తెలిసి మనం చేస్తారు. డెఫినెట్గా ఆ వ్యక్తి ఎవరిని రివీల్ చేయబోతుంది మనం చేస్తాం. ఈ వ్యక్తి పైన అనుమానం ఉంది. 2019 ఈ వ్యక్తి ఎక్కడ తెలియదు. మరి ఈరోజు చంద్రబాబుకి లోకేష్కి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. సో డెఫినెట్గా ప్రభుత్వం చూసుకొని సిబిఐ ఎంక్వైరీ వేసి ఈ వ్యక్తి పైన దర్యాప్తు స్టార్ట్ చేస్తే మొత్తం అంతా ఈ స్కామ్ బయటపడతామని చెప్పి తెలిసి మనం చేస్తాం.